అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడున్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దుష్ప్రవహించడం, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడితుంటే కూడా పోలీసు వారిని అంత స్పీడ్ తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకో తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడుగుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపినామని చెప్పి మాట్లాడతారా? జరిగింది. ఈ గొడవ ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయాన్ని పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీ తీసుకుపోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం. పోలీసు ఎప్పుడు లాఠీలు తీయలే, పోలీసు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం చేయదు. మా సహనాన్ని తిరిగితనంగా భావించదు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు. ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కాబట్టి పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు.